ఎన్నికలకు ముందే హీరో విజయ్ ఫ్యాక్టర్ని టీవీకే తమిళగ గట్ర వేట్రి కజగం అనే పార్టీని చంపేయడానికి అన్ని పార్టీలు కాకపోయినా కొన్ని కూటములు మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. అందులో భాగంగానే రోజుకొక ఫీలర్ వదలటం. ఇది ముందు 80 సీట్లతో పాటు డిప్యూటీ సీఎం సీట్ ఆఫర్ చేశారని బీజేపీ నుంచి వచ్చిందని ఒక ప్రచారం. అసలు డిప్యూటీ సీఎంగా ఆఫర్ చేయడానికి ముందు గెలవాలి కదా, రిజల్ట్స్ రావాలి కదా, కలిసి పోటీ చేయాలి కదా. విజయ్ పార్టీ మాత్రం లేదు లేదు ఇదంతా ఉత్తిదే, మేము సింగిల్గానే పోటీ చేస్తున్నాం అన్నారు. ఏప్రిల్ 23వ తారీఖున ఎన్నికలు. ఏప్రిల్ 20వ తారీఖు ఆయన విడాకుల కోర్టు రండి బాబు రండి ఒకసారి హాజరుగండి అంది. అంటే ఏంటి, ఏప్రిల్ 23 ఎన్నికలైతే 21 సాయంత్రానికి ప్రచారం ముగుస్తుంది. 21 సాయంత్రానికి నాకు తెలిసి మధ్యలో 22 గ్యాప్ ఇస్తాడు. 23వ తారీఖు ఇది. 21వ తారీఖు సాయంత్రానికి ప్రచారం ముగిస్తే 20వ తారీఖు ఈయన కోర్టుకి వెళ్తాడు. లేదంటే నాకు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడు రాలేకపోవచ్చు అని కూడా చెప్పవచ్చు. బట్ ఏంటంటే ఆ ఉత్సు బిగించడం అనేది ఆ ప్రక్రియ చూడండి. మళ్ళీ రేపొద్దున ఢిల్లీలో సిబిఐ ఇంకోసారి రాబాబుర్రా నువ్వు విచారణకి రా అనొచ్చు. అంటే తనని పూర్తిగా ప్రచారంలో మునిగిపోకుండా చేస్తున్నారు అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది కదా. ఇంకా ఎవడో ఎర్రి పప్పలకు నోట్ వేలేసుకుని చీకుతూ లేదు లేదు మనవాడు అసలు సంబంధం లేదు, అవి వాటి దారిన అవి జరుగుతున్నాయి, ఇతనికేం సంబంధం లేదు, ఫలానా వాడు ఏమి ఏలు పెట్టలేదు విజయ్ దాంట్లో అని చెప్తే ఎవడు నమ్ముతాడు? ముందు 80 సీట్లు, ఆ తర్వాత దాన్ని 50 సీట్లే ఇస్తామన్నట్లు ప్రచారం అనుకుంది. అంటే అవతల పార్టీని జనం ముందు చులకన చేయటం. వీళ్ళేంటి నిజంగానే కలుస్తారేమోగా బీజేపీతో, వీళ్ళందరూ ఒకటే లేరా వేసేదేదో బీజేపీకి వేద్దాము, అన్నా డిఎంకే కూటమికి వేద్దాము అని అనుకోవాలనేది ఈ ప్రయత్నం. డిఎంకే ఏమీ అట్లాంటి ప్రయత్నాలు ఏం చేయట్లే అక్కడ, ఎందుకంటే దానికి అవసరం లేదు. ఇంకా వీళ్ళు కనుక మద్దతు ఇస్తే ఆ సీట్ల షేరింగ్ ఇంకా క్లిష్టంగా మారుతుంది. ఇప్పుడు కాంగ్రెస్కి 28 సీట్లు ఇచ్చారు, డిఎండికేకి విజయకాంత్ పార్టీకి సీట్లు ఎన్ని కాకపోయినా ఒక రాజ్యసభ సీట్ ఇచ్చేసారు ఆల్రెడీ సురేష్ మీనన్. సో వాళ్ళు క్లియర్ పొత్తుల విషయంలో. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మేబీ ఆ పార్టీకి డిప్యూటీ సీఎం పోస్టు ఆఫర్ కూడా చేయొచ్చు. అంటే పేరుకి డిప్యూటీ సీఎం ఒక మంత్రి పదవి, కాకపోతే ఈ మధ్య సీఎం ముందు డిప్యూటీ పెట్టగానే పెద్ద పదవి అనుకుంటున్నారు కదా. మనం ఇస్తే పెద్ద పదవి, అవతలోడు ఇస్తే అసలు పదవే కాదు, అది కదా ఫీలింగ్. ఈ కోణంలో ఏంటంటే తమిళనాడులో డిఎంకే ప్రస్తుతానికి నెంబర్ల పరంగా చూసినప్పుడు బాగుంది, దీనికి ఎలాంటి చీరికలు లేవు, పేరికలు లేవు, ఇంకా కలిసి వచ్చే పార్టీలే కానీ అన్నట్లు కనబడుతుంది. ఇలాంటి తరుణంలో ఒక పనికిమాలిన సర్వే ఒకటి వచ్చింది. దాన్ని కేవలం పనికిమాలిన సర్వేగానే అంటాను నేను. మ్యాట్రిజ్ ఐఏఎన్ఎస్ అట. ఐఏఎన్ఎస్ అనేది ఒక హిందీ నెట్వర్క్ ఉన్నటువంటి వార్తా సంస్థ. దీని వార్తలను అసలు ఎప్పుడు పట్టించుకోడు అంటే మనం ఇప్పుడు DD8లో వచ్చే వార్తలను ఎలా చూస్తామో ఐఏఎన్ఎస్ కూడా అంతే. సిండికేట్ ఫీడ్ లాగా అన్ని ఛానల్స్కి కానీ ఈ వెబ్సైట్లకు కానీ అందిస్తుంది. కానీ అసలు దాన్ని సబ్స్క్రిప్షన్ చేసేవాళ్ళు తక్కువ. ఎందుకు అంటే చాలా నాసిరకంగా, చాలా ఆలస్యంగా వస్తూ ఉంటాయి. ఏఎన్ఐ ఉంది. ఏఎన్ఐ ఏంటంటే ఇప్పుడు అఫీషియల్గా కాదు కానీ అన్అఫీషియల్గా అధికార పార్టీకి సంబంధించిన ప్రతి దాన్ని అది టెలికాస్ట్ చేస్తుంది. ప్రతి చోట నెట్వర్క్ ఉంది. వాళ్ళేం చేయట్లేదు కానీ సర్వే. ఈ ఐఏఎన్ఎస్ మ్యాట్రిజ్ అనే సంస్థ కలిపి సర్వే ఎత్తినట్ట ఒపీనియన్ పోల్లో బీజేపీ కూటమికి 107 నుంచి 114 సీట్లు వస్తున్నాయట. ఇది బీజేపీ కూటమి అంట చూడండి, అన్నా డిఎంకే కూటమి కాదు. డిఎంకేకేమో 107 దగ్గర ఆగటము, 114 దాకా రావటము. వీళ్ళకి ఎక్కువ ఇచ్చాడు, అన్నా డిఎంకే కూటమికి ఎక్కువ, 114 నుంచి 124 అట. వీళ్ళకేమో డిఎంకే కూటమికేమో 107 నుంచి 114 అట. విజయ్ పార్టీకి 6 నుంచి 12 సీట్లు అట. ఇతరులు ఇంకొక 6 సీట్లు అట. ఇలా ఒక లెక్కలు చేసుకొచ్చారు. అంటే ఇది ఎవరికి షాక్ ఇవ్వాలి? ఫస్ట్ ఇది హంగురాబోతుందనే ఒక ఫీలింగ్ ఒకటి, ఇంకొకటి విజయ్ పార్టీకి అసలు ఏం లేదు నామ మాత్రం అని చెప్పడం. ఇలా చెప్పడం ద్వారా ఏమి ప్రెజర్ టాక్టిక్స్ అంటే ఇదిగో చూడు సర్వేలన్నీ వస్తున్నాయి, నీకు సీట్లే రావు, ఈ టైంలో నువ్వు అనవసరంగా గొడవబడి ఒక్కడి పోటీ చేసి డబ్బులు పోగొట్టుకోవడం తప్పితే ఏముండదు, అదే మాతో కలుపు 80 సీట్లు ఆఫర్ చేస్తాం, నువ్వు హ్యాపీగా ఎక్కువ గెలవచ్చు, డిప్యూటీ సీఎం పోస్ట్ కూడా ఇచ్చేస్తాం నీకు, ఏది వీళ్ళు అప్పుడే గెలిచేస్తాయి. ఇలాంటి ప్రెజర్ టాక్టిక్స్. దీనికన్నా కూడా ఒకవేళ దీన్నే కనుక ఈ విజయ్ పార్టీ కానీ వీళ్ళు కానీ నమ్మితే ఇలాంటి సర్వేలనే
అప్పుడు కూడా సింగిల్గా పోటీ చేయడమే ఉత్తమం. ఆయనకి నిజంగానే హంగులు బొంగులు కనుక వస్తే 15 సీట్లు వచ్చినా కూడా కింగ్ మేకర్ లాగా ఉండవచ్చు. అంతే కదా. మనం అందుకనే ముందు నుంచే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీతో ఈ టీవీకే కలిసి వెళ్ళినా అదొక బెనిఫిషియరీ ఐటమే అవుతుంది డిఎంకేకి. ఎందుకు అంటే పోయి కాంగ్రెస్ ఏమి ఆఫ్టర్ ఎలక్షన్స్, నేను చెప్పేది ఒకవేళ జరిగితే అని కాంగ్రెస్ విజయ్ పార్టీ ఒక 40 సీట్లు వచ్చినా ఈ మెజారిటీ అవసరమైనప్పుడు వాళ్ళు బీజేపీకి ఇవ్వరు కదా మద్దతు, డిఎంకేకే ఇస్తారు. అందువల్ల ఫ్రెండ్లీ అలయన్స్గా బయటకు వచ్చి పోటీ చేయడమే బెటర్ అయ్యేది అని ఆప్షన్. వెల్, వాళ్ళేమీ పోటీ చేయలేదు, కాంగ్రెస్ డిఎంకేలోనే ఉంది. ఇప్పటికి కూడా విజయ్ అనే వ్యక్తి మెజారిటీ కనుక తక్కువైతే డిఎంకేకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటారా? డిఎండికేతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. డిఎండికే ఇప్పుడు డిఎంకేతో అలయన్స్లో ఉంది. విజయకాంత్ అంటే విపరీతమైన అభిమానం మనవాడికి. విజయకాంత్ పార్టీనే డిఎండికే. ఇది ఒక పాజిబిలిటీ. ఇదే జరుగుతుందని చెప్పట్లా, ఇలా కూడా జరుగుతుందని చెప్తున్నాం. లేదులే మనకి దేశం మొత్తం ఊగిపోతుంది మోదీ మేనియాతో, నేను బీజేపీకి మద్దతు ఇస్తానంటాడా, ఇచ్చేసుకోవచ్చు. బట్ ఇప్పుడైతే ఇవ్వట్ల. ఆఫ్టర్ ఎలక్షన్స్ నాకు తెలిసి తమిళనాడులో అంతగా 90 ఏళ్ళకి 90 వాళ్ళకి 180 వచ్చేసి, ఇంక మిగిలిన 54 సీట్లు విజయ్కి ఒక 40 వచ్చి, లేదు 20 వచ్చి, లేదు వీళ్ళు చెప్తున్నట్టు 10 వచ్చి మిగిలిన పార్టీలకి ఇన్ని వస్తాయని నేనైతే అంచనా వేసుకోవట్లేదు. అలా ఏమీ లేదు. ఏదో ఒక కూటమికి స్పష్టమైన మెజారిటీ ఇస్తారనేది నమ్మకం. అది ఎటు అనేది ఈ సర్వేలు ఉన్నాయి చూసారా, ఇది ఒక బిల్డప్పే. అసలు అన్నింటినీ మించిన ఒక సర్వే ఉంది, ఈవీఎం సర్వేని ఎవ్వడు ఏమీ చేయలేడు. అది గుర్తుపెట్టుకోండి. ముందు ఒక 3 క్రియేట్ చేసి ఆ 3 వల్ల గెలుస్తున్నామనే ఒక భ్రమ కలిగినటువంటి బ్రహ్మ పదార్థాన్ని మన ముందు పెట్టారు. రిజల్ట్స్ వచ్చిన రోజు ఒకవేళ అదేంటి ఆ రోజు మీరు అన్నారు కదా ఈవీఎం అని, అదే మీకు కావాల్సిన వాళ్ళు మీరు అనుకున్న వాళ్ళు గెలిస్తే మాత్రం ఉండదా అంటే, దానికి పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు బోలెడు సార్లు చెప్పారు. ఇది వదిలేద్దాం, ఆ తర్వాత దాన్ని తీసుకుందాం, దీన్ని వదిలేద్దాం. ఇది స్ట్రాటజీ. ఖచ్చితంగా ప్రశ్నలకి సరైన సమాధానాలు వాళ్ళు కన్విన్సింగ్ ఆన్సరు ఈసీఐ నుంచి రానంత వరకు దీన్నే మేము నమ్ముతాం.